నిరాశ మిగిలింది. నిరుద్యోగ అడియాశలు కేబినెట్ భేటీలో నిరాశలోకి నెట్టేసింది. గ్రూప్ 1 మెయిన్కు 1:100 ఉండాలి. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మెగా డిఎస్సి నిర్వహించాలి. ప్రభుత్వానికి 7 డిమాండ్లతో హరీష్ రావు లేఖ. గ్రూప్ అభ్యర్థులు నిరుద్యోగ ఆందోళన ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని, కేబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలు నెట్టేసేలా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్ సమావేశాన్ని ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. నిరుద్యోగులకు నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి ఓటు వేశారని అన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 6 నెలలు దాటిందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇచ్చారని తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తెచ్చారని అన్నారు. ఇక గ్రూప్ 1 డిఎస్సి తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందని హరీష్ రావు తెలిపారు. ఇక కనీసం వారు చేస్తున్న విజ్ఞప్తి వినే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని అన్నారు. ఇక బాధ్యత గల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించి కొన్ని కీలకమైన సమస్యలను, బాధలను, వినతులను మీ దృష్టికి తీసుకొస్తున్నానని అన్నారు. వెంటనే ఈ శాఖలపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి 7 విజ్ఞప్తులు చేశారు. ఇక హరీష్ రావు లేఖలో 7 డిమాండ్లు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. వాటికి మరో 60 ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను నియమించాలని కోరుతున్నారు. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమి కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో 1:15గా పేర్కొన్నప్పటికీ తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేశారు. ఇక గ్రూప్ 1 పరీక్ష అనేది యూపీఎస్సీ మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు. రాష్ట్ర స్థాయి సివిల్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగింది. 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కలల కన్నా గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇక నేడు ఉప ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క గారు గతంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకునిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుకుంటుందో అర్థం కావట్లేదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో మీరు చేసిన డిమాండ్ను అమలు చేయగలిగే అవకాశం మీకు ఇప్పుడు ఉంది. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే వేరొక మాటగా ప్రవర్తించడం ఎందుకు? గతంలో మీరు ప్రకటించిన వైఖరిని కట్టుబడి మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేసి అభ్యర్థులకు తగిన న్యాయం చేయండి. ఇక గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3,000 ఉద్యోగాలు అదనంగా కలుపుతామని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకోవాలని కోరుతున్నాను. ఇక పోటీ పరీక్షల మధ్య ఆందోళనకు గురవుతున్నారు. జూలై చివరి వరకు డిఎస్ పరీక్షలు ఉన్నాయి. ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2 పరీక్ష ఉంది. 7 రోజులు గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతుంటున్నామని అంటున్నారు. ఈ ఒత్తిడిలోనే సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుంది. కాబట్టి ఉద్యోగ నియామకాల పరీక్ష తేదీలో ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. 6 నెలలు దాటినా ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే 2 లక్షల ఉద్యోగాల గురించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతున్నాను. మీరు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి కేబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని మీ మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించారు. 25,000 టీచర్ పోస్టులలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11,000 పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నాను. ఇక అదేవిధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు ₹4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు బకాయి మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెల చెల్లించాలని కోరుతున్నాను.